చిన్న గ్రామంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడిగా ఉండేవాడు. ప్రతి పని వాయిదా వేస్తూ సమయాన్ని వృధా చేసేవాడు. ఎన్ని ముఖ్యమైన పనులున్నా కూడా తర్వాత చేస్తా అని ఆలస్యం చేసేవాడు. దాంతో అతని స్నేహితుల కన్నా, తరగతి పిల్లల కన్నా చదువులో ఇతర విషయాల్లో చాలా వెనుకబడ్డాడు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ఎన్నిసార్లు సమయాన్ని గౌరవించు అని చెప్పినా అతను వినేవాడు కాదు. తన భవిష్యత్తును కూడా పట్టించుకోకుండా తక్కువ అవసరాలు పనులో సమయాన్ని వృధా చేసేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ప్రసిద్ధమైన ఒక ముని వచ్చినారు. ఆయన చాలా జ్ఞానవంతుడు, జ్ఞానోదయానికి ప్రసిద్ధి. చాలామంది ఆయన దగ్గరికి వచ్చి తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటారు. రాజు కూడా ఆ మునిని చూడాలని, తన స్నేహితుల్ని దాటి ముందు ఉండాలని అనుకున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి తన తప్పులు అన్నీ చెప్పాలని నిర్ణయించాడు. మరుసటి రోజు రాజు అక్కడికి వెళ్ళి తన వంతు రాగానే మునికి నమస్కరించి, స్వామి, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను జీవితంలో పరాజయం అవుతున్నాను. నా స్నేహితులు, తరగతి స్నేహితులంతా నాకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళందరినీ దాటి ముందుకు రావాలనుకుంటున్నాను. దయచేసి దానికి ఏమైనా మార్గం చూపించండి స్వామి అని అడిగాడు. ముని అతనిని దయతో చూసి, నా బాలక, నీ సమస్యలకు కారణం సమయాన్ని గౌరవించకపోవడమే. నువ్వు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నావు. మళ్ళీ పొందలేని ఆ క్షణాలను వృధా చేస్తున్నావు. నీకు సమయపు విలువను అర్థం చేసుకునేలా ఒక కథ చెబుతాను అని అన్నారు. రాజు మునిస్వామి చెప్పే కథను ఆసక్తిగా వినసాగాడు. ఒకప్పటి సంగతి. రాజేంద్రుడు అనే ఒక మంచి రాజు ఉండేవాడు. ఆయన తన ప్రజలందరికీ ఎంతో మంచి చేసేవాడు. ఒకరోజు ఆయన తన చిన్నప్పుడు స్నేహితుడు రాము అనే వ్యక్తిని కలిశాడు. ఆ రాము చాలా బద్ధకస్తుడిగా ఉండేవాడు. అతనికి ఉద్యోగం లేదు, డబ్బు లేదు, ఏ ఒక్కరి గౌరవం కూడా లేదు. ఎప్పుడూ తన జీవితాన్ని దురదృష్టం, ఇతరుల మీద నింద వేసేవాడు. రాజేంద్రుడు తన స్నేహితుడిని గుర్తుపట్టి అతని పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు. ఏమైంది నీకు రాము? నువ్వు ఇలా ఎందుకున్నావు అని అడిగాడు. రాము బాధతో, మహారాజా, నాకు ఏ పనిలోనూ లాభం ఉండడం లేదు. ఎవరూ నన్ను ఉద్యోగం ఇవ్వడం లేదు. నా శత్రువులు అందరితో కూడా నేను పనులు చేయనని చెబుతున్నారు. నాకెందుకు ఇలానే జరుగుతుంది అర్థం కావడం లేదు అని అన్నాడు. రాజు ఒకసారి ఆలోచించి, రాము, ఈరోజు సాయంత్రం సూర్యుడు మాయమయ్యేలోగా నా ధన వస్తువుల గదిలోని బంగారం, రత్నాలు నీకెంత తీసుకెళ్ళగలవో తీసుకెళ్ళు, అంతా నీదే అని అన్నాడు. రాము చాలా సంతోషపడి రాజుకు అనేకసార్లు ధన్యవాదాలు చెప్పాడు. ఇంటికి వెళ్ళి తన భార్యకు అన్నాడు, బంగారం, రత్నాలు తీసుకుపోమ్మంటున్నాడు రాజు, మనం చాలా ధనవంతులం అయిపోతాం అని అన్నాడు. భార్య చాలా ఆనందపడింది. అలాగైతే వెంటనే వెళ్ళి తీసుకురా అంది. కానీ రాము తన అలవాటుగా, ఇప్పుడు కాదు, నేను ఇంకా లంచ్ తినాలి, నాకు చాలా ఆకలి వేస్తుంది అని అన్నాడు. భార్య వంట చేసి పెట్టగానే రాము ఎంతసేపు తింటూ లేట్ చేసేశాడు. తిన్నాక మరి కాసేపు నిద్రపోతాను, ఆ తర్వాత వెళ్ళిపోతా అని పగటి నిద్రకు పడుకున్నాడు. పగటి నిద్ర కాసేపి అనుకున్నా 2.5 గంటలు నిద్రపోయాడు. లేచి చూస్తే మధ్యాహ్నం అయ్యింది.
బంగారం కోసం వెళ్ళడానికి బస్తాలు తీసుకొని బయలుదేరాడు రాజు. వెలుపల చాలా ఎండ ఉంది. కాస్త దూరం నడిచాక ఇక్కడ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని కూర్చున్నాడు. చల్లని గాలి, ఆ నీడలో కూర్చున్నా కొద్దిపాటి కొనుకు వచ్చేసింది. ఏం తెలియక 4 గంటలు గాఢ నిద్రపోయాడు. లేచి చూస్తే సాయంత్రం దాదాపు అయిపోయింది. సూర్యుడు సడలిపోతున్నాడు. హడావిడిగా రాజభవనానికి పరిగెత్తాడు. వెళ్ళి చేరేసరికి గుమ్మం మూసేశారు. రాము నిరాశతో బయట నిలబడ్డాడు. తాను సమయాన్ని వృధా చేసినందుకు దురదృష్టవశాత్తు ఆ బంగారం మొత్తం కోల్పోయాడు. రాముని పరిస్థితి చూసి రాజు కళ్ళు తెరిచాడు. ఇక తన బద్ధకాన్ని విడిచి సమయాన్ని గౌరవించి ప్రతి పని సమయానికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథ వినిపించాక రాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన తప్పు అర్థం చేసుకున్నాడు. మునిస్వామికి నమస్కరించి కృతజ్ఞత తెలిపాడు. అప్పటి నుంచి రాజు బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రతి పని సమయానికి చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా అతను చదువులో రాణించాడు. తన స్నేహితుల కన్నా ముందుకు వెళ్ళి గౌరవాన్ని సంపాదించాడు. మన జీవితాల్లో కూడా సమయం చాలా విలువైనది. మనకు ఇక్కడ చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. దాన్ని సరిగ్గా వినియోగిస్తే ఎంతో సాధించవచ్చు. కానీ వృధా చేస్తే ఎన్నడూ పొందలేని అవకాశాలను కోల్పోతాం. ఒక ప్రయాణికుడికి అడిగితే తెలుస్తుంది, 1 నిమిషం లేట్ అయినా ట్రైన్ మిస్ అయ్యి ఎలాంటి బాధ అనుభవిస్తాడు. లేదా ఏడాది పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థిని అడిగితే తెలుస్తుంది, సమయాన్ని ఎలా సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలా నష్టపోయేవారు. సమయాన్ని గౌరవించే వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలరు. కానీ సమయాన్ని వృధా చేసేవాళ్ళు ఎప్పటికీ ఫెయిల్యూర్లే అవుతారు. మన జీవితంలో ఏదైనా గొప్పదాన్ని సాధించాలనుకుంటే బద్ధకాన్ని, ఆలస్యం చేయడం వదిలేసి ప్రతి పని సమయానికి చేయడం అలవాటు చేసుకోవాలి. లేదంటే ఒకరోజు ఆ బంగారం కోల్పోయిన రామునిలా నిస్సహాయతగా నిలబడిపోయి తీరని పశ్చాత్తాపాన్ని అనుభవిస్తాము. అందుకే ఎప్పుడూ మన సమయాన్ని బాగా వినియోగించుకోవాలి. మన కుటుంబంలో, స్నేహితులతో చిన్న చిన్న క్షణాలను ఆనందించాలి. ఈ విధంగా మన లక్ష్యాలను సాధించడమే కాకుండా తృప్తికరమైన, ఆనందకరమైన జీవితం గడపవచ్చు. సమయాన్ని గౌరవించు, సమయం నిన్ను గౌరవిస్తుంది. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసారంటే మీకు ఈ కథ బాగా నచ్చిందని అర్థం చేసుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని మన ఛానల్ కోసం కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా ఇంకా ప్రేరణాత్మకమైన కథలు, జీవిత పాఠాలు మరియు మంచి ఆలోచనలు తెలుసుకోవాలంటే దయచేసి విజ్డమ్ బైట్స్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. నోటిఫికేషన్ల బెల్ ఐకన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ సపోర్ట్, ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలను తీసుకురావడానికి ప్రేరణ కలిగిస్తాయి. మళ్ళీ మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.